అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్లంపేట మండలం రెడ్డిపల్లి దగ్గర మామిడి లారీ బోల్తా పడింది. దీంతో 7 కూలీలు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తరువాతి దృశ్యాల్ని TV9 ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. యాక్సిడెంట్ కి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రమాద సమయంలో లారీలో 18 మంది కూలీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. పుల్లంపేట మండలం రెడ్డిపల్లి దగ్గర మామిడి లారీ బోల్తా పడింది. దీంతో 7 కూలీలు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో లారీలో 18 మంది కూలీలు ఉన్నారు. 19 మంది సార్. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్లంపేట మండలం రెడ్డిపల్లి దగ్గర జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. మామిడి లోడ్తో వెళుతున్న లారీ ఇది. ఇందులో 18 మంది కూలీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిలో 7 మృతి చెందారు అక్కడే. సో మిగతా వారి పరిస్థితి ఏంటి అన్నది తెలియాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సో గాయాలతో వాళ్ళు బయటపడ్డారా, ఎలా ఉన్నారు అన్నది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రమాద స్థలంలో పోలీసులు అక్కడికి చేరుకుని రెస్క్యూ చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కింద ఎవరైనా ఉన్నారా అన్న అనుమానంతో ప్రస్తుతం వాళ్ళని రెస్క్యూ చేసే పనిలో అక్కడ వాళ్ళందరూ నిమగ్నమైన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. 7 కూలీలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. పుల్లంపేట మండలం రెడ్డిపల్లి దగ్గర జరిగిన ఒక యాక్సిడెంట్ కి సంబంధించిన దృశ్యాలు ఇవి. మామిడి లోడ్తో వెళుతున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. మరి బోల్తా పడ్డానికి కారణాలు ఏంటి అన్నది కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. లోడ్ ఎక్కువగా ఉందా, లేదా అక్కడ రోడ్ సరిగా లేదా, డ్రైవర్ గమనించలేదా, ఏం కారణాలు అయి ఉంటాయి అన్నది పోలీసులు ప్రాథమికంగా మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ఘటనలో 7 కూలీలు మృతి చెందారు, మరికొంతమంది గాయపడ్డారు. ప్రస్తుతం వారు హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కింద ఇంకెవరైనా ఉన్నారా అన్న అనుమానంతో చూస్తున్నారు. రెస్క్యూ చేస్తున్న దృశ్యాల్ని కూడా మనం స్పాట్ నుండి చూస్తున్నాం.